కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయబోతున్నామని అన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రైతుల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని అన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పిన ఎమ్మెల్యే మరో విడత ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చూసి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని అడుగుతున్నారని చెప్పారు రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం కంటే ఎకరానికి ఒక 1,000 రూపాయలు ఎక్కువగా వేసే విధంగా, వాళ్ళు 5,000 రూపాయలు వేస్తే 6,000 రూపాయలు వేసే విధంగా నిర్ణయం తీసుకొని ఈ 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేసినా సరే పూర్తి స్థాయి లోపల ఈ రైతులకు సాయం చేయడానికని చెప్పి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి లక్షలాది మంది రైతు సోదరులకు అందరికీ కూడా ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తను అడ్రస్ చేసి చెప్పడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తుంటారు. కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా వినూత్నమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రైతులకు బీమా సౌకర్యాన్ని కూడా కొనసాగిస్తూ రైతులు ఎక్కువగా ఉండే గ్రామాల లోపల ఎక్కడ చూసినా సరే 3,500 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ అన్నది మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు. ఈ విధంగా 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదు.